నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి పెద్ద స్కామ్ మద్యం కుంభకోణం. ఆ మద్యం కుంభకోణం సిట్ వాళ్ళు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో రకరకాల అంశాలు వెలుగులోకి వస్తానే ఉన్నాయి. అందులో ప్రధానంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చిన కొత్త అంశం ఏంటంటే, మద్యం విచారణ చేస్తున్నటువంటి సిట్కి లంచం ఇస్తాము అని చెప్పి మాజీ మంత్రి వాళ్ళ కొడుకు ఒక మధ్యవర్తి ద్వారా లంచం ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టవశాత్తు లేదా అదృష్టవశాత్తు సిట్టు వాళ్ళు దాన్ని పట్టుకున్నారు. ఇప్పుడు ఆ మంత్రి మీద కేసు నమోదైంది. ఇటు ఈ ఆసక్తికరమైన సన్నివేశాన్ని, సంఘటనని, దుర్ఘటనని ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, మద్యం కుంభకోణం అంటే భారీ ఎత్తున డిస్టిలరీస్ నుంచి లేదా సప్లైదారుల నుంచి లంచాలు తీసుకున్నారని, అది ఒక పార్ట్. అయితే మద్యం సప్లై చేసేటువంటి ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్ విషయంలో కూడా, అంటే బెవరేజెస్ కార్పొరేషన్ గోడౌన్స్ నుంచి దుకాణాలకి మద్యం సప్లై చేసే విషయంలో అదొక సపరేట్ స్కామ్ ఫ్రేమ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ వ్యక్తులు ఏరియా వైజ్ తినేశారు భారీగా. అంటే స్కామ్లో సబ్ స్కామ్, ఇది ఒక యాన్సిలరీ స్కామ్. ఇది ఈ రకంగా తినటం వల్ల, అంటే ఏరియా వైజ్ గోదావరి జిల్లాకి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మళ్ళీ గుంటూరు జిల్లాకి అమ్మటి రాంబాబు, రాయలసీమ జిల్లాకి ప్రాంతానికి కేతిరెడ్డి లాంటి వాళ్ళు, వెంకటరామరెడ్డి, అట్లా రకరకాల ఏరియాలో రకరకాల వ్యక్తులు ఈ లాజిస్టిక్ సప్లైలో భారీ స్కామ్ జరిగింది. ఈ విషయాలని ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మరియు ఆయన కుమారుడు కారుమూరి సునీల్ కుమార్లు సిట్ అధికారులకు లంచం ఇచ్చి ప్రలోభ పెట్టేందుకు చేసిన నేరపూరిత కుట్ర బయలైంది. వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం రవాణా చేసే కాంట్రాక్ట్లో 200 నుంచి 400 కోట్ల వరకు దోచుకున్న వ్యవహారంపై తాజాగా నమోదైన కేసులో తమ పేర్లు తప్పించాలని చెప్పి ఏకంగా సిట్కే లంచం ఇవ్వజూపారు ఈ తండ్రి కొడుకులు. సిట్ అధికారులను మేనేజ్ చేయాలంటూ వీళ్ళిద్దరూ మునికుమార్ అనే వ్యక్తికి 25 లక్షలు ఇచ్చినట్టుగా కేసు విచారణ సందర్భంగా ఈ కుట్ర వెలుగులోకి వచ్చింది. మద్యం రవాణా కాంట్రాక్ట్ టెండర్లో అక్రమాల వ్యవహారంపై సిట్ సభ్యుడైనటువంటి ఆర్ శ్రీహరిబాబు ఫిర్యాదుతో కారుమూరి సునీల్ కుమార్, కాకు మునికుమార్లపై విజయవాడలో సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో తాజాగా కేసు నమోదైంది. మోసం, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనే అభియోగాలపై బిఎన్ఎస్ఎస్ సెక్షన్లో పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ కుమార్ మరియు కోడలు కీర్తి కూడా ఈ కేసులో నిందితురాలు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ గత నెల 24న సుదర్శన్ కన్స్ట్రక్షన్ సంస్థ వ్యవహారాలు చూసేటటువంటి సందీప్ అనే వ్యక్తిని విచారణకి పిలిచింది. సిగ్మా కంపెనీ నుంచి మద్యం రవాణా కాంట్రాక్ట్ పొందటం కోసం కారుమూరి నాగేశ్వరరావు మరియు ఆయన కుమారుడు కలిసి, సునీల్ కుమార్ కలిసి, కోడలు కీర్తి, వీళ్ళందరూ కలిసి 9 కోట్లు కమిషన్ ఇచ్చానని, మద్యం రవాణా కుంభకోణంలో వారు చేసిన అక్రమాల గురించి బయట పెట్టొద్దని తనను బెదిరించినట్టుగా ఈ సందీప్ అనే వ్యక్తి వెల్లడించాడు. ఈ కేసులో వారిని నిందితులుగా చేర్చే అవకాశం ఉందని ముందే భావించినటువంటి తండ్రి కొడుకులు దాని నుంచి తప్పించుకోవటానికి మునికుమార్ అనే వ్యక్తి ద్వారా సిట్ అధికారులకు లంచం ఇచ్చేందుకు ఒక పన్నాగం, వ్యూహం పన్నారు అని చెప్పి సందీప్ తెలియజేశాడు. గత నెల 25న సిట్ అధికారులు మునికుమార్ను విచారణకి పిలిచి ప్రశ్నించినప్పుడు అతను గుట్టు మొత్తం బయట పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మద్యం రవాణా కేసులో తమ పేర్లు చెప్పకుండా సిట్ అధికారులను మేనేజ్ చేయాలంటూ కారుమూరి నాగేశ్వరరావు కానీ, సునీల్ కుమార్ కానీ మునికుమార్ అనే వ్యక్తిని ప్రాధేయపడ్డారు. అప్పుడు సిట్ అధికారులకు లంచం ఇవ్వాలని చెప్పి ఈ మునికుమార్ 25 లక్షలు వాళ్ళకి ఇచ్చేశానని చెప్పి వీళ్ళ దగ్గర తీసుకున్నాడు. అయితే యాక్చువల్గా మునికుమార్కి సిట్ అధికారులకి సంబంధం లేకపోయినప్పటికీ వాళ్ళు తెలుసు అని చెప్పి వీళ్ళ తల్లిదండ్రుల దగ్గర మభ్యపెట్టి ఆ డబ్బుని ఇతను తీసేసుకున్నాడు, దొబ్బేశాడు. సిట్ అధికారులకు ఇచ్చేశానని అబద్ధం చెప్పేశాడు. అది నమ్మేశారు వీళ్ళు. అంటే సిట్ అధికారులకి 25 లక్షలు లంచం ఇచ్చాం, వీళ్ళ పైన ఏమీ ఉండదు అని అనుకున్నారు వాళ్ళు. కానీ ఈ మునికుమార్ ఇచ్చిన వాన్మూలం ఇవన్నీ వాస్తవాలను ధృవీకరించుకున్న తర్వాత కారుమూరి నాగేశ్వరరావు, సునీల్ కుమార్ ఈ కేసులో పలువురిని సాక్ష్యాలను కూడా బెదిరించినట్టుగా ఇంకా దర్యాప్తులో గుర్తించారు. వైసీపీ హయాంలో యాక్చువల్గా
డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాల దాకా మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్టరు రాజ్ కసిరెడ్డి, అతని ప్రధాన అనుచరుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, వాసుదేవరెడ్డి వీళ్ళందరూ కలిసి 2020 నుంచి తన జేబు సంస్థలైన ఢిల్లీలో సిగ్మా లాజిస్టిక్స్కు, ఆ తర్వాత నెల్లూరులోని ప్రసాద్ ట్రాన్స్పోర్టేషన్కి కాంట్రాక్ట్ దగ్గేలా చేశారు. ఫస్ట్లో ఈ సిస్టమ్ ఏంటంటే జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఒక కమిటీ ఉంటుంది డిస్టిక్ లెవెల్లో. ఈ రవాణా కాంట్రాక్ట్ నిర్ణయించినప్పుడు ఒక్కొక్క మద్యం కేసుకి గతంలో 13 రూపాయల కేసుకి ఇచ్చేవాళ్ళు ఈ ట్రాన్స్పోర్టేషన్కి. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కేంద్రీకృతం చేసి, సెంట్రలైజ్ చేసి, వ్యవస్థీకృత నేరానికి పాల్పడింది. ఒక్కొక్క కేసు 13 రూపాయల నుంచి 34 రూపాయలకి పెంచేసింది. ఈ కాగితాలపై సిగ్మా లాజిస్టిక్స్ అండ్ ప్రసాద్ ట్రాన్స్పోర్ట్లు పేరున్నప్పటికీ తెర వెనుక నడిపించిందంతా కూడా రాజు కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కలిసి ఇచ్చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో రవాణా సబ్ కాంట్రాక్ట్ని అప్పటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్కి అప్పజెప్పేశారు. అయితే ఈ సునీల్ ఏం చేశాడంటే హైదరాబాదులో దీనికి ఒక ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని తన పరిధిలో ఉన్న జిల్లాల్లో మద్యం రవాణా మళ్ళీ ఈయన సబ్ కాంట్రాక్ట్కి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క వైసీపీ నేతకి అప్పచెప్పాడు. ఈయన సబ్బు ఈయనకి ఇంకొక సబ్బు జిల్లాల వైజ్ అప్పచెప్పేశాడు. ఈ క్రమంలో సిగ్మా లాజిస్టిక్స్ నుంచి సునీల్కి, ఆయన కుటుంబీకులకి వాళ్ళ ఖాతాల్లో డబ్బులు పడినట్టుగా విచారణలో ఎవిడెన్స్తో సహా బయటకు వచ్చింది. ఈ వ్యవహారం పైన గత నెల 10వ తారీఖు సిఐడి వాళ్ళు కేసు కూడా నమోదు చేశారు. సో ఇప్పుడు ఆసక్తికరమైన అంశం కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి, ఆయన కొడుకు సునీల్ కుమార్, వాళ్ళ కోడలు కీర్తి వీళ్ళందరి మీద కూడా కేసు నమోదైన నేపథ్యంలో మద్యం సిట్కే లంచం ఇవ్వబోయారు 25 లక్షలు. ఆ పైసలు కూడా రికవరీ చేసుకున్నటువంటి సిట్ అధికారులు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది, కేసు నుంచి బయట పడేందుకు కారుమూరి నాగేశ్వరరావు, సునీల్ కుమార్ కుటుంబ సభ్యులు ఒక మధ్యవర్తి ద్వారా 25 లక్షలు క్యాష్ ఇచ్చారు. అది పట్టు కావటం, ఆ వ్యక్తి ద్వారా వాన్మూలం తీసుకోవటం, 161 స్టేట్మెంట్లో అతను క్లియర్గా వివరించి చెప్పటం, ఆధారాలతో సహా డబ్బులు వీళ్ళ అకౌంట్లోకి రావటం, ఈ వ్యవస్థ మొత్తం భారీగా ఈ నేరారోపణ నిరూపితమైన సందర్భంలో, కేసు నమోదైన సందర్భంలో ఇప్పుడు సిట్ వాళ్ళు దీన్ని ఇంకా సీరియస్గా తీసుకొని వీళ్ళ మీద ఏ విధమైన సెక్షన్స్తో కేసు పెడతారు, మరి నెక్స్ట్ అరెస్ట్ కారుమూరి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులేనా, మద్యంలో ఇదొక కొత్త మలుపుగా మనం భావించవచ్చు, ఏ విధమైన నిర్ణయం వస్తుంది అనేది మనం సిట్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది ఇంకా వేచి చూడాలా. ఎందుకంటే మద్యంలో ఇప్పటికే ముప్పిడి అవినాష్ రెడ్డి కూడా మరి ఎక్కడో బ్యాంకాక్లో దాక్కుని ఉంటే ఆయన కూడా పిలిపించి తీసుకున్నారు, ఆయనను కూడా అదుపులోకి తీసుకున్నారు. మరి ఆయన ఇంకొక కొత్త అంశాన్ని ఏం చెప్తాడో మనకు తెలియదు. అది కూడా ఇంకొక కొత్త రకమైన ఆసక్తికరమైన విషయాలు, పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అది ఒక పక్కన ఉంటే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇందులో భారీగా ఇరుక్కున్నట్టు, అయ్యా సిట్టు అధికారులకే లంచం ఇవ్వ చూపినటువంటి విషయం వెలుగులోకి రావడం చాలా ఆశ్చర్యకరమైన అంశం. ఈ నేపథ్యంలో మద్యం స్కామ్లో ఏ విధమైన మరిన్ని మలుపులు తీసుకోబోతున్నాయి అని చెప్పేసి మనం ఎదురు చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.